వెల్కమ్ టు వి3 న్యూస్ లక్షల సమాచారం. నేను రమేష్. ముందుగా హెడ్లైన్స్. నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన నోముల భగత్. ధాన్యం కొనుగోలులో నాగార్జున సాగర్ మొదటి స్థానం కైవసం. రంగారెడ్డి జిల్లాలో అంజన్న యువ సైన్యం ఆధ్వర్యంలో అన్నదానం. 800 మందికి ఆహార ప్యాకెట్ల పంపిణీ. కాకినాడ ఇనోదయలో ఆసుపత్రి దోపిడీ. కరోనా బాధితుడి నుండి 6 లక్షల డిమాండ్. ఆక్సిజన్ సిలిండర్ల బోగిలో చెలరేగిన మంటల్లో ఆక్సిజన్ ట్యాంకర్ దగ్ధం. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే నల్గొండ జిల్లా అనుమూల మండలం యాచారం గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నాగార్జున సాగర్ శాసనసభ్యులు నోముల భగత్ సందర్శించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలులో భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం 2వ స్థానంలో ఉందని, అందులో భాగంగా నల్గొండ జిల్లా మొదటి స్థానాన్ని కైవసం చేసుకోగా జిల్లాలోని నాగార్జున సాగర్ ధాన్యం కొనుగోలులో మొదటి స్థానం నిలిచిందని అన్నారు. ఈ సందర్భంగా నాగార్జున సాగర్ నియోజకవర్గం రైతాంగం తరపున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేటీఆర్ గారికి ధాన్యం కొనుగోలు చేసిన సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ వెంపటి శంకరయ్య, గ్రామ సర్పంచ్ రాములు తదితరులు పాల్గొన్నారు. సాగర్ నియోజకవర్గంలో 1,50,000 మెట్రిక్ టన్నులు నల్గొండ జిల్లాలోనే అత్యధికంగా కొనుగోలు చేసినందుకు గౌరవనీయుల ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, అలాగే దీనికి సహకరించిన డిఎస్ఓ గారికి, డిఎం గారికి, స్థానిక మాకు అందుబాటులో ఉండి ఎల్లవేళలా ఉన్నటువంటి డిటి గారికి, అలాగే ముఖ్యంగా కలెక్టర్ గారికి ఎప్పటికీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గౌరవనీయుల ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని మన భారతదేశంలోనే పంజాబ్ తర్వాత అత్యధికంగా కొనుగోలు చేసిన రాష్ట్రంగా మన తెలంగాణ ప్రభుత్వం ఉండడం, అలాగే అందులో నల్గొండ జిల్లా 7 లక్షల మెట్రిక్ టన్నులు మన దగ్గర నుంచి కొనుగోలు చేయడం, ఒకప్పుడు ఫ్లోరోసిస్ ప్రాంతంగా చెప్పుకునే ఈ నల్గొండ జిల్లాని ఈరోజు 2 కార్లు పంట వేసుకొని సస్యశ్యామలంగా చేసినటువంటి గౌరవనీయుల ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నాగార్జున సాగర్ నియోజకవర్గం తరఫున, ఇక్కడ రైతులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆక్సిజన్ సిలిండర్ల బోగిలో మంటలు చెలరేగిన ఘటన స్థానికులకు భయాందోళనకు గురి చేసింది. హైదరాబాద్ నుంచి రాయచూరికి రైలు ద్వారా తరలిస్తున్న ఆక్సిజన్ సిలిండర్లు బోగిలో మంటలు చెలరేగాయి. పెద్దపల్లిలోని చికురాయిలో రైలు అధికారులు నిలిపివేశారు. దీంతో అప్రమత్తమైన రైలు సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చింది. పైన కరెంట్ బంద్ చేసారు కదా, అదే అన్ని ఇందాక ఓయిచోళ్ళు వచ్చారు కదా, బంద్ చేస్తారు. పైన కరెంట్ బంద్ చేసారు కదా, అదే అన్ని ఇందాక ఓయిచోళ్ళు వచ్చారు కదా, బంద్ చేస్తారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆదేశాల మేరకు అంజన్న యువ సైన్యం ఆధ్వర్యంలో 800 మందికి అన్నదాన ప్యాకెట్లు పంపిణీ చేశారు. తమకు ఆపదలో ఉన్న అన్నదాన చేస్తున్న ఎమ్మెల్యే అంజన్నకు ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఆపద సమయంలో ఆదుకునే దైవం అని ప్రజలు కొనియాడుతున్నారు.
ఆదేశాల మీదకి మరి ఎమ్మెల్యే గారు కరోనా పేషెంట్ ఇప్పటి వరకు సాధన నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే గారు కరోనా బాధితులకు సంబంధించిన వారికి సపోర్ట్గా ఉన్న వారి కోసము మధ్యాహ్న భోజనం పంపిణీ చేయడం జరుగుతుంది. రోజుకు 400 మందికి వరకు ఈ అన్న వితరణ జరుగుతున్నది. ఎమ్మెల్యే గారు ఆదేశానుసారం ఇప్పటికి నడుస్తూనే ఉంది కాబట్టి ఇంకా ముందు కూడా ఎమ్మెల్యే గారు చేయడానికి ఇంకా ముందుకు అయితే ఈ లాక్డౌన్ అనేది ఇంకా ముందుకు కొనసాగినా కూడా ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారు మరియు అంజన యువ సైన్యం ద్వారా అన్నదానం ప్రతిరోజు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి కరోనా బాధితులు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా అంజన గారు ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటారని ఈ విధంగా మనీ బాధితుల కోసం ఎమ్మెల్యే గారు కరోనా పేషెంట్ ఇప్పటి వరకు సాధన నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే గారు కరోనా బాధితులకు సంబంధించిన వారికి సపోర్ట్గా ఉన్న వారి కోసము మధ్యాహ్న భోజనం పంపిణీ చేయడం జరుగుతుంది. రోజుకు 400 మంది. ఏపీలో కరోనా బాధితుల నుంచి హాస్పిటల్ దందా కొనసాగుతుంది. కరోనా వైద్య ప్రక్రియలను ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చింది. అయినా సరే కొన్ని ఆసుపత్రులు కరోనా బాధితుల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ ఇనోదయ ఆసుపత్రి దోపిడీకి పాల్పడింది. ఆరోగ్యశ్రీ కింద చేరిన కరోనా బాధితుడి నుంచి ఆసుపత్రి యాజమాన్యం 6 లక్షలు డిమాండ్ చేసింది. ఈ విషయం ఎమ్మెల్యే ద్వారంపూడి దృష్టికి రావడంలో సదరు ఆసుపత్రిపై జాయింట్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఆసుపత్రి యాజమాన్యం డిమాండ్ చేసిన డబ్బు కట్టలేక బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఆశ్రయించడంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుల వేదన అర్థం చేసుకున్న ఎమ్మెల్యే ద్వారంపూడి ఈ విషయాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు కలెక్టర్ ఇనోదయ ఆసుపత్రిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మళ్ళీ ఫోన్ చేస్తుంటే ఎత్తులేదు సార్ 3 సార్లు. మళ్ళీ ఫోన్ చేస్తుంటే ఎత్తులేదు సార్ 3 సార్లు. మళ్ళీ ఫోన్ చేస్తుంటే ఎత్తులేదు సార్ 3 సార్లు. అనియా కిడ్డీగడ అయిపోయింది. ఫోన్పే చేస్తాను అప్పుడు అలా కుదరదని క్యాష్ చెప్పాను. సార్ నా పేరు మాణిక ఆశిస్తున్నదండి. మాది రాయబాబులపట్నం పెద్దవరం మండలం సార్. మా నాన్నగారికి 14వ తారీఖుని టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చిందండి కోవిడ్-19. అది 15వ తారీఖుని సాయంత్రం కొంచెం దగ్గు గట్ట వస్తుందని ఇనోదయ హాస్పిటల్కి ఆరోగ్యశ్రీ మీద బెడ్ ఉందని అడిగితే ఉందన్నారు సార్. అదే సరే అండి జాయిన్ అంటే ఆరోగ్యశ్రీ మీద బెడ్ ఉన్నా మీకు ఆ రోజు ఇమీడియట్గా 2 lakhs కట్టమన్నారండి. సార్ ఆరోగ్యశ్రీ మీద పనిచేస్తుంది కదా అంటే ఆరోగ్యశ్రీ అండి మీరు కట్టాల్సింది ఇలా కట్టాలన్నారండి. అది 2 lakhs ఆ రోజు కట్టి 15వ తారీఖున సాయంత్రం కట్టి జాయిన్ చేసాం సార్. తర్వాత 4 రోజులు పోయాక మళ్ళీ బుధవారం ఫోన్ చేసి పేషెంట్ కండిషన్ గట్టా పూర్తిగా చెప్పేవారు కదండి. ఎలా ఉంది ఏంటని అడుగుతుంటే పేషెంట్ బాగానే ఉన్నారండి. సాయంత్రం మట్లు 3 ఆ టైంకి ఫోన్ చేసి 15 లీటర్ల మీద ఉన్నారో 8 లీటర్ల మీద ఉన్నారో మీరు సీరియస్గానే ఉన్నారని చెప్పేవారండి. తర్వాత మళ్ళీ 4 రోజులు పోయాక ఇంకో 2 lakhs డిమాండ్ చేశారండి. డిమాండ్ చేస్తే ఆ రోజే బుధవారం నాడు 3 గంటలకు ఆరోగ్య మిత్ర నుంచి ఫోన్ వచ్చిందండి. ఫోన్ వస్తే అలా 2-3 సార్లు అడుగుతులోకి ఏమండి మేము గవర్నమెంట్ కట్టుకుంటున్న డబ్బులు మీరేం కట్టగలవద్దు మీరు కడుతున్నారా లేదని అడిగారండి. సరే మేము కడతలేదని చెప్పమన్నారండి. ఇనోదయ హాస్పిటల్స్ వారు కడతలేదు ఆరోగ్యశ్రీ ద్వారా జరుగుతుందని చెప్పమన్నారండి. మళ్ళీ ఆవిడ 2-3 సార్లు అడుగుతులోకి కడుతున్నారా లేదని అడుగుతులోకి నేను ఇంకా నమ్మకంగా అడిగారు కదా అండి 2 lakhs ముందు కట్టామండి 2 lakhs రేపు కట్టమంటున్నారండి అని చెప్పామండి. సరే నేను డిమాండ్ చేస్తాను నేను రాసుకుంటున్నానమ్మా అని చెప్పి ఆవిడ రాసుకున్నారన్నారండి. ఆ తర్వాత 5 minutes మళ్ళీ ఇనోదయ హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చి మీరు అలా చెప్తారండి మేము చెప్పాం కదా మీకు బిల్లు ఇవ్వమన్నాం మీరు కట్టిన డబ్బులు బిల్లు ఓచర్స్ ఏమేమన్నాం కదా మీరు ఆరోగ్యశ్రీ మీద అది రన్ అవుద్ది
మీరు ఇలా కట్టాల్సిందే డబ్బులు ఎక్స్పెన్స్ అవుతుంది, లేకపోతే మీరు డిశ్చార్జ్ చేసి తీసుకోండి పేషెంట్ అన్నారండి. మాకు భయం వేసి పేషెంట్ అక్కడ ఉండిపోరని చెప్పేసండి మాకు భయం వేసిందండి. భయం వేసి ఇంకా మీరు అలా చెప్తే అలా ఫాలో అవుతామండి, ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళాం ఏం చేయమన్నామండి. తర్వాత మళ్ళీ మొన్న ఫోన్ చేసండి మళ్ళీ ఇంకో 2 lakhs కట్టాలండి, మీ నాన్నగారిని ముందు సోమవారం నాడు అన్నారండి, ఆదివారం నాడు అన్నారండి డిశ్చార్జ్ చేస్తామమ్మా మీ నాన్నగారిని, ఇంటికాడ సిలిండర్లు చూసుకోండి, ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకుని 1 వారం రోజులు ఉంచండి అన్నారండి. 1 వారం రోజులు ఉంచండి అంటే సరేనండి. ఆక్సిజన్ సిలిండర్లు సోమలకోటలో నేను పురమాయించుకుని వెళ్తుంటే మళ్ళీ సోమవారం నాడు సాయంత్రం ఫోన్ చేసి కుదరదమ్మా ఊపిరి లంగ్స్లో ఇన్ఫెక్షన్ అయిపోయింది, మీరు ఇంకా 1 వారం రోజులు కానీ 4 రోజులు కానీ చూడాలి మీ నాన్నగారిని, ఐసీయూలోకి షిఫ్ట్ చేస్తున్నాం, ఐసీయూ కింద HDMA ఏదో అన్నారండి, దాంట్లోకి షిఫ్ట్ చేస్తున్నాం అన్నారండి. మాకు కంగారు వచ్చేసి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి PPE కిట్ ధరించుకుని నేను గట్టిగా మాట్లాడితే తీసుకెళ్ళి చూపించారండి. కరోనా బాధితులు బయట తిరగవద్దని పెద్దపల్లి జిల్లా మంతని సర్కిల్ ఇన్స్పెక్టర్ సతీష్ పిలుపునిచ్చారు. రామగిరి మండలం రత్నాపూర్ గ్రామంలో రామగిరి ఎస్ఐ కటికే రవి ప్రసాద్తో కలిసి కరోనా పాజిటివ్ వచ్చిన వారి ఇంటికి వెళ్లి కౌన్సిలింగ్ నిర్వహించారు. కరోనాతో భయపడవలసిన అవసరం లేదన్నారు. 14 రోజులు ఇంటి వద్ద ఎవరిని కలవకుండా దూరంగా ఉంటూ ప్రభుత్వం ఇచ్చే మందుల కిట్ వాడాలని సూచించారు. పాజిటివ్ వచ్చిన వారు బయట తిరిగితే మరికొందరికి అంటుకునే ప్రమాదం ఉందన్నారు. గోదావరికని ఏసీపీ ఉపేందర్ సూచనతో గ్రామంలో పాజిటివ్ వచ్చిన వారి గుర్తించి గ్రామ పంచాయతీ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి సహకారంతో నిత్యావసర వస్తువులు పంపిణీకి సహకరించాలని కోరామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రతిమ, PVR రావు, ANM రాణి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మీరు మరి కూరగాయలకు వాడి వీటికి ఎవరు పోతున్నారు మరి ఇస్తున్నారా మా ఇంటికి ఎవరైనా పోయి గిట్ట ఏమైనా తీసుకొచ్చుకుంటున్నారు మందులు కానీ ఏవి కానీ ఇప్పుడు ఎన్ని అమ్మా దాని స్పేర్ వాళ్ళకి అమౌంట్ కానీ ఏది కానీ మంతా ఎవ్రీథింగ్ అంతా మీరు చూసుకోవాలి. ఓకేనా? మీకు బయట నుండి ఎవరు సర్వీస్ అంటే ఇంటికెళ్ళి బయటకు వెళ్ళేసేసి మెడికల్ షాప్కో కూరగాయలకో మీరు ఎవరైనా వెళ్తారు ఇంటికెళ్ళి మీరు అనుకుంటారు కదా నాకే వచ్చింది కదా నా భార్యకు రాలేదు లేకపోతే మా అమ్మకు రాలేదు మా ఎవరికి అని చెప్పి మీరు అపోపడతారు. కొంతమంది ఏంటంటే అసిమ్టమాటిక్స్ ఉంటారు, అంటే వాళ్ళు క్యారియర్స్గా ఉంటారు, వాళ్ళకి ఏంటంటే ఏం ఉండదు కానీ మాత్రం స్ప్రెడ్డింగ్ మాత్రం జరుగుతుంది. అందుకోసం ఇంట్లో నుండి ఎవరు వచ్చి ఇంకా ఏ కుటుంబ సభ్యులు ఎవరు కూడా బయటికి వెళ్ళి ఇలాంటి కూరగాయలు కానీ ఇంకా నిత్యావసర వస్తువులు ఎలాంటి మీరు తీసుకోవద్దు. ఇదేమంటే ఈ సర్పంచ్ దృష్టికి తీసుకెళ్ళాలి. వాళ్ళు ఎవరు కారోబార్ దృష్టినా ఇంకెవరి దృష్టిలో వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు. వాళ్ళు మీరు 14 రోజుల తర్వాతనో లేదా ముందు అమౌంట్ గిట్ ఇచ్చేస్తే దాన్ని బట్టి ఆ అమౌంట్ అడ్జస్ట్మెంట్ బట్టి మీకు ఆ సరుకులు అనేది తీసుకుంటారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం అన్నదాన కార్యక్రమంలో గోకవరం బస్టాండ్, పుష్కర్ ఘట్, గోదావరి ఘట్ వద్ద ఆకలితో ఇబ్బంది పడుతున్న వారికి భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు. ట్రాఫిక్ DSP వరప్రసాద్, ట్రాఫిక్ సిబ్బంది అనాథలకు, యాచకులకు ట్రాఫిక్ DSP వరప్రసాద్ ఆకలి బాధ తీరుస్తున్నారు. దూరంగా బాబు రమ్మని ఇస్తాను పట్టుకెళ్తారు పట్టుకెళ్ళా పట్ల అన్నా పట్టుకెళ్ళిచ్చే పట్టుకెళ్ళిచ్చే రండి
పరిగెత్తండి. ఇంకా ఉన్నారా? యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలోని జాల గ్రామంలో కరోనాతో మృతి చెందిన వ్యక్తికి స్థానిక ఎస్ఐ గ్రామ సర్పంచ్ అంత్యక్రియ నిర్వహించారు. తెల్లవారుజామున జాల గ్రామానికి చెందిన ఎండి భాష అనే వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. అతని అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఎవరూ ముందుకు రాకపోవడంతో గ్రామ సర్పంచ్ గుంటి మధుసూదన్ రెడ్డి, ఇతర గ్రామ పెద్దలు, రాజపేట ఎస్ఐ శ్రీధరు రెడ్డి సహకారంతో దగ్గరుండి అంత్యక్రియ నిర్వహించారు. శవాన్ని పెట్టేందుకు ఎవరు ముందుకు రాకపోవడంతో ఎస్ఐ శ్రీధర్ రెడ్డి గ్రామ పెద్దలు దగ్గరుండి అంత్యక్రియ నిర్వహించారు. గుంటూరు జిల్లా జంగంగుంట్లపాలెంలో రైతు భరోసా కేంద్రాన్ని కలెక్టర్ వివేక్ సందర్శించారు. రైతుల కోసం ఏర్పాటు చేస్తున్న కేంద్రంలో ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారన్న అంశాలపై కలెక్టర్ ఆరా తీశారు. పరిపాలన పరంగా ఇబ్బందులు లేకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతు భరోసా కేంద్రంలో సకల సదుపాయాలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. వెరీ సాడ్ స్టేట్ ఆఫ్ మెయిన్ వర్క్ అలా ఇప్పుడే కదా సార్. పెండింగ్ బిల్ ఎంత ఉంది? జస్ట్ ఈ బిల్డింగ్ టోటల్ అమౌంట్ పడింది 2 lakhs సార్. 2 lakhs నేను పెండింగ్ ఇలాగే ఈ స్టేజ్ వరకు అయింది. అలాగే ఏఎంసీ అంగన్వాడీ సెంటర్స్ అప్పుడప్పుడు యూనియన్స్ వాళ్ళందరూ కూడా విజిట్ చేయడం జరుగుతుంది. ఎక్కడైనా స్థలం ప్రాబ్లం ఉంటే అది కూడా మా తహసీల్దార్ అంతా కూడా ఫ్రాక్చర్ పాయింట్ ఇస్తారు. సీరియస్ యాక్షన్ తీసుకుంటే వాళ్ళు ఆగి నెలకొని ఉన్నారు. సార్ గారు వచ్చి 2 times మార్కింగ్ ఇచ్చినా కూడా ఏఈ గారు వాళ్ళు పొలంలో పీకేయడం అలా చేశారు సార్. తర్వాత ఎంఆర్ఓ గారు దాన్ని తర్వాత తీసుకొని చేయడం వల్ల ఇప్పుడు మనం కట్టగలుగుతున్నాం. టెస్టింగ్ చేసి అక్కడ మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఏదో పారీ చేయడానికి అయ్యి ఇసుక చూడనట్టున్నారు సార్. మళ్ళీ మొక్క అది చూడనట్టున్నారు. దీనికి బౌండరీ ఎలా ఇది హెల్త్ సెంటర్ సార్. అది హెల్త్ సెంటర్ అదేమో అంగన్వాడీకి సార్. హెల్త్ క్లినిక్ ఒకటి ఆర్బీకే ప్లస్ అంగన్వాడీ సార్. సార్ ఇప్పుడు ఈ రెండు మేమే స్టార్ట్ చేద్దాం. ఇది కొంత పని చేస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వివాదాస్పద పోడు భూములను స్థానిక శాసనసభ్యులు లౌడియా రాముల్ నాయక్ పరిశీలించారు. గత వారం రోజులుగా అటవీ అధికారులు గిరిజన పోడు రైతులకు మధ్య సరిహద్దు వివాదం జరిగింది. విషయం తెలుసుకున్న రాముల్ నాయక్ స్వయంగా సరిహద్దు పరిశీలించి పోడు రైతులతో మాట్లాడారు. అటవీ చట్టాలకు లోబడి పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని, అలాగే స్థానిక సమస్యలు అధికారులు మంత్రులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు. ఈరోజు చాలా కాలంగా ఈ ఆర్ఓఎఫ్ఆర్ విషయంలో గిరిజనులకు ఇటు ఫారెస్ట్ అధికారులకు
సరిహద్దు విషయంలో కొద్దిగంత అనుమానంగా ఉండేది. మరి గిరిజనులు ఏంటంటే చాలా కాలం అసలు మొదటి నుంచి కూడా పోడు భూములపై ఆధారపడి జీవిస్తుంటారు, అది మనకు తెలుసు. అందులో భాగంగానే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి ఉన్న హయాంలో నుంచి కూడా వారి సూచన మేరకు, వారి డైరెక్షన్ మేరకు చాలామంది పోడు భూములు సాగు చేసుకున్నారు, ప్రశాంతంగా జీవిస్తున్నారు. వారి ద్వారా పోడు భూముల పట్టాలు కూడా ఉన్నాయి. ఆ పట్టాలకి ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతోనేసి రైతు బంధు కూడా వస్తుంది, అంతవరకు బాగానే ఉంది. అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాదన ఏంటంటే గిరిజన అంతగా కాకుండా ఇంకా ముందుకు వచ్చేసి కొంత ఫారెస్ట్కు నష్టం కలిగించారు, లాస్ చేశారు. తదనుగుణంగా ఏంటంటే మరి కొద్దిగా ఉద్యోగ సమస్య, అలాగే వాతావరణ సమస్య వస్తుందని చెప్పేసి మరి అటవీ అధికారులు చెప్పడంలో భాగంగా మరి కొంతకాలంగా ఇది జరుగుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్త సమస్య. ఇది తెలంగాణలో ఉన్న దరిదాపుగా గిరిజన ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో అన్ని జిల్లాల్లో కూడా, అటు ఆదిలాబాద్ మొదలేసుకొచ్చి ఇటు భద్రాచలం వరకు కూడా ఈ సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యను పరిష్కారం చేసే దశలో ముఖ్యమంత్రి గారు చాలాసార్లుగా నేనే స్వయంగా వచ్చి పరిష్కారం చేస్తామన్నారు. ఫారెస్ట్ అధికారులు కూడా తగు సూచన చేస్తున్నారు. అందులో భాగంగా ఏంటంటే ఇప్పుడు ప్రకృతి రీత్యా మనం కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఉన్న సందర్భంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి తగు జిల్లాలకు కొద్దిగా వచ్చే పరిస్థితి కాదు. ఈ పోడు భూముల సమస్య చాలా కాలంగా పెండింగ్లో ఉంది. ఇది వాస్తవం. గిరిజనులు ఏంటంటే కేవలం పోడు భూముల మీదనే ఆధారపడి జీవిస్తున్నారు. ఇది ప్రభుత్వానికి తెలుసు, మా కేసీఆర్ గారికి తెలుసు, తర్వాత ఫారెస్ట్ అధికారులు కూడా తెలుసు. అయితే ఫారెస్ట్ అధికారులు ఏంటంటే అందులో ముందుకు పోయేసి మరి అందులోనే కాకుండా సందు చూసి, అదును చూసి మరి అడవిని నాశనం చేసుకుంటూ పక్కపక్కన దున్నుకుంటూ మరి ఇది అడవి కూడా అలాగే పర్యావరణానికి కూడా ఇది కొద్దిగా డ్యామేజ్ చేస్తుందని చెప్పేసి వాదనతోనేసి ఈరోజు ఫారెస్ట్ అధికారులు ఏంటంటే ఈ ట్రెంచ్ కొట్టడం మొదలెసినారు. నేను స్వయంగా చూశాను ఇది. మరి నేను చూస్తూ ఉంటే ఏంటంటే వాళ్ళు ఏమంటున్నారు, ఇది సార్ 2005 తర్వాత సాగు చేసినాయి అని చెప్పేసి మా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి, మా దగ్గర ఏంటంటే గూగుల్ మ్యాప్స్ ఇవి ఉన్నాయని చెప్పి వాళ్ళు చూపెట్టారు. గిరిజనులకు అంత పరిజ్ఞానం లేదు. మేము గత 10 సంవత్సరాలుగా ఇందులో ఉంటున్నామని చెప్పి గిరిజనులు కూడా అంటున్నాం. మరి ఈ విషయంలో నేనైతే స్థానికంగా వచ్చేసి ఇప్పుడు నేరస్థలాన్ని, ఎందుకంటే ఎక్కడైతే ఇది ఈ గిరిజనులకు ఫారెస్ట్ అధికారులకు ఏదైతే వివాదాస్పదం ఉందో ఈ ల్యాండ్లో నేను స్వయంగా వచ్చి చూశాను. మరి నాకు కూడా కొంత పరిజ్ఞానంతో పరిశీలిస్తున్నాను. మరి ఆన్ ది స్పాట్ ఏంటంటే దీని మీద జడ్జిమెంట్ ఇచ్చేది కాదు. ఎందుకంటే గిరిజనుల సమస్య చాలా సున్నితమైన సమస్య. ఒక గిరిజన ఎమ్మెల్యేగా నేను కూడా మరి గిరిజనులతోనే ఏకీభవిస్తున్నాను నేను. ఎందుకంటే మరి డిపార్ట్మెంట్ యొక్క ప్రథమ ధ్యేయం ఏంటంటే హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలందరి యొక్క ఉన్నతిని ప్రభుత్వం కోరుకుంటా ఉంది. ఆన్ ది స్పాట్ గిరిజనులు ఏంటంటే వేకేట్ చేసే పరిస్థితి కూడా కరెక్ట్ కాదు. అందులో భాగంగానే ఈ యొక్క సమస్య మళ్ళీ గిరిజన మా నాయకులతోనేసి అలాగే మరి అటవీ అధికారులతో కూర్చొని ఈ యొక్క సమస్య మరి యొక్క పరిష్కారం చూసే దశలో కూర్చుంటాం. వీలుకుంటే నేను కేటీఆర్ గారిని కలిసి కూడా ఈ యొక్క సంబంధం శాశ్వతంగా పరిష్కరించే దశలో మరి ప్రయాణం చేస్తామని చెప్పేసి మరి ఈ సందర్భంగా మీకు తెలియపరుచుకుంటాం. ఈరోజు యాదగిరిగుట్ట మండలం హుసాయిపేట గౌరాయపల్లిలో కరోనా సోకిన 100 మంది బాధిత కుటుంబాలకు బిర్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోడిగుడ్లు, మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట ఎంపీపీ శ్రీశైలం, యాదగిరిగుట్ట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలరాజ్ గౌడ్, వినోద్, స్థానిక కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సైడ్ కొండ్రి దూరం ఉండ్రి ఇంట్లో పోయి అన్న మనం కూర్చొని మాట్లాడితే ధైర్యం ఏదో పాత రోగం అది అనుకుంటారు కదా, అది కాకుండా ఓకేనా శనివారం మంచి కనబడాలి, నైట్కి పోతారు. ఓకే ఓకే దున్నపోతు వాళ్ళు కూర్చుంటారు. అందుకే పెద్దోడు ఉంటున్నా, పెద్దోడు దేని పెద్ద కాదు. అయ్యి నువ్వు గిడి పెట్టా చిన్నోడు కనిపించే మాస్క్ అది మాస్క్ లేకుండా కనిపించదు. ఎంత ఆలోచన మంచిగా కరోనాకి లేదు రాలే కదా, రావద్దు కూడా మరెందుకు అంతే. ఓకే ఓకే తమ్ముడు మాస్క్ అందరూ ధరించాలి. ఇంకా మాస్క్ పంపిస్తా వాడు
ఒక్క మాస్క్ కట్టుకో, కరోనాకు మందు లేదు, మాస్కే మందు. 2 ఇస్తావు, ఉంచుకో. బాబు నీకు కూడా వచ్చిందా? డబ్బులేసిన అది కష్టజీవి నువ్వు. కడప జిల్లాలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా చిన్నారులకు 10 లక్షల రూపాయల చెక్కులను అందించారు. ప్రభుత్వం కరోనా తరిమికొట్టడంలో చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని చెప్పారు. కలెక్టర్ హరినారాయణ సమక్షంలో వీటిని చిన్నారులకు అందించారు. కానీ చనిపోవడం వల్ల అనాథలైతే ఒకరు ముందే చనిపోయి ఒకరు కోవిడ్లో చనిపోయినా, ఇద్దరు కోవిడ్లో చనిపోయినా వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ వాళ్ళకి 25 సంవత్సరాలు వచ్చే వరకు వేయాలి వాళ్ళ అకౌంట్లో. వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలా, దాని నుంచి వచ్చే ఇంట్రెస్ట్ 3-4 నెలలకు ఒకసారి తీసుకొని వాళ్ళకి రోజు ఖర్చులకి ఉపయోగపడుతుంది. వాళ్ళు 25 ఏళ్ళ వయసు వచ్చేసరికి 10 లక్షలు డ్రా చేసుకునే విధంగా ఒక ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. 10 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి ప్రకటించడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే మన జిల్లాలో ఇప్పుడే మరి పార్లమెంట్ సభ్యులు శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు, మరి అదేవిధంగా కడప నగర మేయర్ సురేష్ బాబు గారు మరియు జిల్లా కలెక్టర్ల ప్రతి ఒక్కరికి 10 లక్షల రూపాయలకు ప్రతి 10 లక్షల రూపాయల ఎఫ్డి రూపంలో వాళ్ళకి అందించడం జరిగింది. మరి ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టుగా అందరు కూడా దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది. కోవిడ్ బారిన పడి మరి గతంలో తండ్రి కానీ తల్లి కానీ మరి కోవిడే కాకుండా ఏదైనా వివిధ రూపాల్లో మరణం చెందితే మరి ఇవాళ ఎవరో ఒకరు కోవిడ్ బారిన పడి చనిపోతే కూడా మరి ఈ పథకం వర్తిస్తుంది. మరి ఆ విధంగానే మరి ఇవాళ మన జిల్లాలో 3 కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క కుటుంబంలో 2 చొప్పున పిల్లలున్నా కూడా 10 లక్షల రూపాయల ఈరోజు వాళ్ళకి ఎఫ్డి రూపంలో అందించడం జరిగింది. ఈ విధంగా ఈ జిల్లా వ్యాప్తంగా కూడా ఎవరన్నా చనిపోయి ఉంటే ఖచ్చితంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా వాళ్ళకు కూడా మరి ఎక్కడ కూడా పరిమితి లేకోకుండా ఎన్ని కేసులున్నా కూడా, ఎందుకంటే ఖచ్చితంగా ఆ కుటుంబం ఆ పిల్లలు అనాథలు కాకోకూడదు. మరి వాళ్ళ జీవితాలు ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క బాధ్యతగా గుర్తించి మరి ముఖ్యమంత్రి గారు మరి ఇలాంటి బృహత్తరమైన పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. గతంలో భారతదేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా మన రాష్ట్రంలోనే ప్రారంభించడం జరిగింది. రాబో రోజుల్లో కూడా ఈరోజు మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని మరి ఇవాళ కేరళ రాష్ట్రం కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసే పద్ధతిలో మరి కేరళ రాష్ట్రం కూడా 2 లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది. కానీ మరి గారు ఒక మనసున్న ముఖ్యమంత్రిగా ఈరోజు 10 లక్షల రూపాయలు మరి ఆ వ్యక్తికి ఆ యొక్క కుటుంబ సభ్యులకు ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈరోజు మన జిల్లాలో ఇంకా ఇలాంటి కేసెస్ ఉన్నా కూడా అధికారుల దృష్టికి తీసుకొస్తే, మా దృష్టికి తీసుకొచ్చినా కూడా అర్హులైన ప్రతి ఒక్కరి సొంతింటి కల సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని, ఆ దిశగా చర్య తీసుకుంటున్నామని గూడూరు సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విధంగా దరఖాస్తు చేసుకున్న వారికి 90 రోజుల్లో నివేశన స్థలం కేటాయించడం, ఇళ్ల నిర్మాణాలు జరిగే విధంగా చర్యలు తీసుకోవడం కార్యక్రమంలో భాగంగా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వివరాలను తెలుసుకునేందుకు గూడూరు సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ పట్టణ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన విధంగా సొంత ఇల్లు కల సాకారం చేసుకునేందుకు గూడూరు 2వ పరిధిలోని గాంధీనగర్ ప్రాంతంలో లేఅవుట్ నిర్మాణాలు జరిగాయని, లేఅవుట్ నందు ఇళ్ల నిర్మాణాలు కూడా జరుగుతున్నాయని తెలిపారు. గూడూరు మున్సిపాలిటీలో 90 రోజులు అవుట్ సైడ్ ఎలిజిబిలిటీ అప్లికేషన్ సంబంధించి మరి వాలంటీర్లు విఆర్ఓ ద్వారా కమిషనర్ గారి ద్వారా వచ్చిన ఎలిజిబిలిటీ అప్లికేషన్ ఒకసారి పరిశీలించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయం మేరకు ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళందరికీ సొంతింటికలు నిజం చేసేందుకు గాను మొదటి విడత మరి అవుట్ సైడ్ పట్టాలు అనేవి గూడూరు పట్టణంలో పెద్ద ఎత్తున 4,500 పైసలకి ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా మిస్సింగ్ అయిన వాళ్ళు మిగిలిపోయిన వాళ్ళు ఉంటే 90 రోజుల అప్లికేషన్లో అప్లై చేసుకోమని చెప్పడం జరిగింది. ఆ అప్లికేషన్ దాదాపు
4000 పైచీలకు వచ్చాయి. సో అందులో ఎలిజిబిలిటీ ఇనెలిజిబుల్ ఎవరెవరు ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కొన్ని వార్డులు పరిశీలించేందుకు కానీ ఈరోజు నేను వచ్చాను. కొంతమందికి రెంట్ హౌస్లో ఉంటున్నారు. అలాంటి ఎలిజిబుల్ వాళ్ళందరికీ కూడా మరి మేమే హౌస్లు ఇస్తాము. ప్రభుత్వం నుంచి లేదా వాళ్ళైనా లేదా మెటీరియల్ కాస్ట్ నుంచి వాళ్ళకి మేము పెట్టుకొని అండ్ మిగతా లేబర్ ఛార్జెస్ వాళ్ళకి ఇచ్చేదానికి 3 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మేరకు గృహాలు కూడా కట్టేసి ఇస్తాము. ఆల్రెడీ గాంధీనగర్లో ఆ లేఅవుట్లో మరి పెద్ద ఎత్తున గృహాలు కూడా కడుగుతున్నారు. ఆ 9 అంకణాల ప్లేసుల్లో అక్కడే వేరే సైట్లు ప్లేస్ ఖాళీ ఉన్నాయి ఫ్లాట్స్. అక్కడ ఈ 90 రోజుల్లో ఎలిజిబుల్ అయిన వాళ్ళకు కూడా పట్టాలు త్వరలో ఇవ్వడం జరుగుతుంది. మరి ఈరోజు గూడూరు మున్సిపాలిటీలో బుల్లెట్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన నోముల భగత్. ధాన్యం కొనుగోలు నాగార్జునసాగర్ మొదటి స్థానం కైవసం. రంగారెడ్డి జిల్లాలో అంజన్న యువ సైన్యం ఆధ్వర్యంలో అన్నదానం. 800 మందికి ఆహార ప్యాకెట్లు పంపిణీ. కాకినాడ ఇనోదయ ఆసుపత్రిలో దోపిడీ. కరోనా బాధితుడి నుండి 6 లక్షల డిమాండ్. ఆక్సిజన్ సిలిండర్ల బోగిలో చెలరేగిన మంటల్లో ఆక్సిజన్ ట్యాంకర్ దగ్ధం. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజం.